నాటక్ సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ల భరణి గారు ఎందరో మహానుభావు అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాన జీవిత చిత్రం. మొదటి భాగం 29/11/20. ఇది హైదరాబాదు నుంచి వచ్చే హాసం అనే పత్రికకి ఆయన ప్రతి నెలకోసారి వచ్చేదమ్మవుతుంది. దానికి ఒక్కొక్క సంగీత విద్వాంసుని గురించి చాలా అద్భుతంగా ఎక్కడెక్కడ విషయాలు సేకరించి రాశారు. అది తర్వాత పుస్తక రూపంలోకి వచ్చి ఆ పుస్తకాన్ని మనం ఇప్పుడు దాన్ని లైవ్ చేస్తున్నాం. ఆ పుస్తకం ఇలా చాగయ్య గారి బొమ్మ పెట్టేద్దాలు. హాసం చిత్రానికి ఆ సంచి కూడా ఇదే లోగో ఉండేది, సరస్వతి దేవి లోగో. అది తనికెళ్ల భరణి గురించి తర్వాత మనందరికీ తెలిసింది కానీ తర్వాత హాసం ప్రచురణలు హైదరాబాద్. వాళ్ళ మొదటి ప్రచురణ ఇదే. మనకి శాంతా బయోటెక్ అని ఉన్నాడు కదా, వరప్రసాద్ రెడ్డి, దాని ఓనర్ ఆయన. 70 రూపాయల పుస్తకం. ఇది వచ్చింది 2007 3వ ముద్రణ. మొదటి ముద్రణ 2005 ఏప్రిల్లో వస్తే నవంబర్లో 2వ ప్రింట్ వచ్చింది. అలాగే మార్చి 2007, అదేంటి సుమారు 6 నెలల కాలంలో 3వ నిద్ర. చతుర్థ ముద్రణ ఆగస్టు 2009, అంటే 4 సార్లు ప్రింట్ అయిన అద్భుతమైన పుస్తకం. అంకితం తెలుగు పాఠకుల హృదయాల చిరంజీవి హాసం హాస్య సంగీత పత్రిక సభక్తికంగా అంకితం చేశారు తనికెళ్ల భరణి. అంటే ఆ పత్రికకి అందరికీ వందనములు. నేనేమిటి, ఈ పుస్తకం రాయటం ఏమిటి, ఆశ్చర్యం కలుగుతోంది నాకు. ఏం రచయిత నేనుగా అని అనవచ్చు మీరు. మేమయ్యా నువ్వు రచయితవేగా, చాలా సినిమాలకు రాసావు, నాటకాలు రాసావు, రచయితనే కాదన్ను. కానీ ఇది మరీ సంగీతం అయిపోయిందే, అది బాధ. మరి దాని సంగతి ఏమిటి? నాకు సంగీతం అంటే ఇష్టం. కొన్నాళ్ళు కీర్తి శేషుడు గరిమెళ్ళ నరసింహారావు గారి దగ్గర మృదంగం కూడా నేర్చుకొని గట్టిగా ఉన్నారు. మృదంగం చాలా తేలిక, లెక్కల్లాగే 2 2 4 అన్నారు మాస్టర్. నా గుండెల్లో డోలు మోగి మనకు లెక్కలు రావుగా, కనుక సంగీతం కూడా రాదు అని నిర్ణయానికి వచ్చా. మృదంగానికి దండం పెట్టేసి తర్వాత అమృతవాణిలో పనిచేసేటప్పుడు బ్రహ్మానందం గారి దగ్గర వయోలిన్ కర్ణ కఠోరంగా సాగే. కమాను ఫిడేల మీద టూర్లు ఎక్కువై శ్రద్ధ తక్కువై మానేశా. దీనివల్ల నాకు వచ్చిన లాభం ఏమిటంటే సంగీతం అంటే ఇష్టం పిచ్చిగా పెరిగిపోయి కర్ణ కఠోరంగా సాగైంది కమ, ఫిడేల మీద టూర్లు ఎక్కువై శ్రద్ధ తక్కువై. తర్వాత ముఖ్యంగా కర్ణాటక సంగీతానికి చెవి కోసుకోవటం మొదలుపెట్టి అలాంటి సందర్భంలో వీణాపాణి గారితో పరిచయం ఏర్పడి ఆయన చాలా సినిమాలకి మ్యూజిక్ కూడా ఇచ్చారు. నాకు ఎలాగా సంగీతం రాలా, మా పిల్లల కన్నా నేర్పండి. ఆయన తెల్లవారగట్ల వచ్చేవారు పాఠాలు. పిల్లలు నిక్కి నీలిగి తెవిలి వచ్చే లోపల ఖాళీగా ఉండటం ఎందుకని నేను హార్మోనియం వాయించటం మొదలు. మాయా మౌళవ గౌళ హిందోళ మధ్యమావతి రాగాల దాకా వచ్చాక ఆ స్ఫూర్తితో ఆట కదరా శివ అనేది రాసి తర్వాత హార్మోనియం కూడా అటకెక్కించేశా. ఆ మధ్యన ఓ రోజు ఏదో నాటిక పరిషత్ అడుగుతూ ఉంటే రవీంద్ర భారతిలో
నాటకం ఆడుతుంటే రవీంద్ర భారతికి వెళ్ళా. అక్కడో పుస్తకం చూశా, ఆంధ్రదేశపు సంస్థానాలు సంగీత వాంగ్మయ. రచయిత్రి కుమారి చల్లా విజయలక్ష్మి. అది సిద్ధాంత గ్రంథం, అంటే పిహెచ్డి. అదే ఈ రచనకు మూల కారణం. ఆవిడకి నా కృతజ్ఞత. ఈలోపు హాసం రాజా మా పత్రికకి ఏదైనా కామెడీ శీర్షిక రాసి పెట్టండి అన్నారు. అప్పుడు అనిపించింది, కామెడీ కాదు కానీ అలా మరిచిపోయిన మహానుభావుల జీవితాలు మళ్ళీ ఆంధ్రులకు పరిచయం చేస్తే అన్నా. ఇక్కడో సంగతి చెప్పాలి. తమిళులకి సంగీతం పట్ల, సాహిత్యం పట్ల, వాళ్ళ సంస్కృతి పట్ల ఉన్న గౌరవంలో, ప్రేమలో, శ్రద్ధలు మనకు సహస్రాంశం కూడా లేదు. పార్లమెంటు కూడా గోడకట్టుతో వెళ్తారు వాళ్ళు నాయకులు. శతదినోత్సవాలకి లుంగీలతో వస్తారు వాళ్ళ చిత్ర కథా నాయకులు, అంటే హీరోస్. త్యాగరాజస్వామి గురించి ఇవాళ మనం సంకలు గుద్దుకుంటున్నాం, కానీ ఆయనే కనుక ఆంధ్రదేశంలో కాపురం పెట్టి ఉంటే ఈ పాటికి ఆయనకే కాదు, ఆయన సంగీతానికి కూడా మనవాడు సమాధి కట్టి పారేసేవాడు. మనది ఇంత వెన్నెముక లేని జాత అయిపోయిందంటే అది ఉక్రోషంతో, ఆక్రోశంతో అన్నమాట. అంచేత 200 ఏళ్ల క్రితం మన గడ్డ మీద పుట్టి సంగీతం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన సంగీత విద్వాంసుల చరిత్రని ఒక్కసారి, సర్వస్వాన్ని త్యాగం చేసిన సంగీత విద్వాంసుల చరిత్రని ఒక్కసారి తెలుసుకుంటే మళ్ళీ మన నరాల్లో కృష్ణా గోదావరి పొంగుతాయని, మన మనసు మళ్ళీ వర్షం పడ్డప్పుడు చేసే మట్టి వాసన వేస్తుందని ఎంతో ఇష్టంగా కొంత పరిశోధించి ఈ రచనలు చేశాను. నిజంగా ఒక్కొక్కళ్ళని స్మరించినప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిన అనుభూతి, అక్కడ నేను చూసిందే రాశా. దానికి అపారమైన స్పందన లభించి ఎంతోమంది సంగీత విద్వాంసులు నాకు ఉత్తరాలు రాశారు. సామాన్యులు అభినందించారు, రసజ్ఞులు ఆశీర్వదించారు. ముఖ్యంగా హాసం అధినేత పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి గారు హాసం చేతిలోకి రాగానే నేను ముందు చదివేది మీ వ్యాసమే అన్నమాట మహాప్రసాదం అనిపించి హాసం ప్రచురణకు శ్రీకారం చుట్టింది కూడా ఈ పుస్తకంతోనే. అన్నప్పుడు ధన్యోస్మి అలుక. సాపాసాలు కూడా సరిగా రాని నా చేత సంగీత విద్వాంసుల జీవిత చరిత్రలు రాయించారు. సరస్వతీదేవి పదాభివందనం చేస్తున్నాను. నాకు కూడా అదే పరిస్థితి. నేను కూడా ఓ గురువుని పెట్టుకొని ఫిడేలు నేర్చుకుందామని చూశా. 4 రోజులైన తర్వాత ఆయనే దండం పెట్టా. నీకు అక్షరం ముక్క రాదు బాబు, నువ్వు అనవసరం డబ్బులు దండగా. ఆయన మొదట్లోనే తాంబూలం 116 పెట్టా ఆ రోజుల్లో. కనుక అక్కడితో నా సంగీతం అటకెక్కింది ఆయనలాగా. మీ తనికెళ్ళ భారత్ సంగీతం ఇది సాహిత్యం, సరస్వతి పదద్వయం ఏకం ఆపాత మధురం అన్యద్ ఆలోచనామృతం అన్నారు పెద్దవాడు మనకి. వరప్రసాద్ హృదయ లేఖిని హాసం హాస్య సంగీత పత్రిక ద్వారా 3 ఏళ్ల పాటు హాస్య సంగీత ప్రియులను అలరించిన అనుభవం ఆలంబనంగా ఈ ప్రచురణ రూపంలో పాఠకుల ముందు తిరిగి వచ్చా. హాస్యం, సంగీతం అనే అంశాలతో కూడిన పుస్తకాలు సాధ్యమైనంత తక్కువ ధర పాఠకులకు అందించాలన్న సదుద్దేశంతో ప్రారంభింపబడిన మా సంస్థ వెలువరిస్తున్న మొదటి ప్రచురణ 3వ ముద్రణ. శాంతా బయోటెక్స్ ద్వారా మేలైన ఔషధాల టీకాలు అందుబాటు ధరకి అందించి అనేక మంది ప్రశంసలు అందిన అనుభవానికి ఇది పొడిగింపు లాంటిది.
ఎందరో మహానుభావుడు రచయిత తనికెళ్ల భరణి, నాటక రచయిత, సినిమా రచయిత, 10 నాటక, గార్ధభాండం అంటే గాడిద గుడ్, కుక్కరోకో, సాహిత్య అకాడమీ అవార్డు పొందిన గోగ్రహణ్, జంబూద్వీపం, చల్ గుర్రం, 4వ కోతి, ఇలాంటి. గాంధీ గారు 3 కోతులుగానే చెప్పారు, ఈయన 4వ కోతి కూడా తగిలింది. 18 ఏళ్ల రంగస్థల అనుభవంతో సినిమా రంగంలో ప్రవేశించారు. ఈయనకి ఎల్బి శ్రీరాముకి పోటీ. ఆయన నాటకాలు ఆడారు, ఎన్నో నాటకాలు రాశారు, డైరెక్ట్ చేశారు. ఈయన నాటకాలు ఆడారు, డైరెక్ట్ చేశారు అని. కానీ వాళ్ళిద్దరికీ పోటీ. ఎవరికో ఒకళ్ళకి ఫస్ట్ ప్రైజు, రెండో వాళ్ళకి సెకండ్ ప్రైజ్. దాదాపు 20 ఏళ్ళు అలాగే సాగించారు వాళ్ళ స్పర్ధని. అది 46 సినిమాలకు రచన చేసిన భరణ్ శివ అనే సినిమాతో సినిమా సంభాషణ శైలే మార్చి పారేశారు. హాస్య నటుడుగా, యాక్టర్గా 2 దశాబ్దాల కాలం 325 సినిమాలలో నటించి, సముద్రం సినిమాలో ప్రతి నాయకుడిగా అంటే విలన్గా, నువ్వా నేనాలో యాక్టర్గా 2 నంది అవార్డులు కైవసం చేసుకున్నాడు. సముద్రం సినిమా బహుశా అనుకున్నా వంశీ కృష్ణ రాసిన. అలాగే స్వతహాగా కవి అయిన భరత్ పరికిణి కవితా సంకలనాన్ని, ఆట కథరా శివ అనే ఆధ్యాత్మిక కవిత్వాన్ని వెలువరి. క్షేత్ర దర్శనం, సంప్రదాయ సాహిత్య పఠనం ఆయన హాబీ. ఆయనకు శాస్త్రీయ సంగీతంపై మక్కువ ఎక్కువ. సాధారణ పాఠకులకు శాస్త్రీయ సంగీతంపై అభిరుచి కలిగించాలంటే సాంకేతిక విషయాలు మాత్రమే తెలిసిన శాస్త్రజ్ఞులు సరిపోరు. సంగీతజ్ఞుల జీవితాలపై ఆసక్తి కలిగిస్తే వారు కూర్చిన కృతులపై సహజంగా కుతూహలం పుట్టుకొస్తుంది అనే ఆలోచన కలిగి సాధారణంగా గొప్పవారి జీవితాలను అల్లుకొని కథలు గాథలు పుట్టుకొస్తాయి. వాటిలో కొన్ని నిజం, కొన్ని అసితయుక్త, మరికొన్ని అభూత కల్పన. చారిత్రక వాస్తవాల మాట ఎలా ఉన్నా వారి జీవితాలలోని నాటకీయ ఘట్టాలను ఏరుకొని ఆసక్తి కలిగించేలా, రగిలించేలా వ్రాయిస్తే హాసం పాఠకులు శాస్త్రీయ సంగీతంపై అనురక్తి కలిగించిన వాళ్ళం అవుతామనిపించింది. సంగీతంపై అభిరుచి కలిగి నాటకీయ ఘట్టాలను వ్రాయగలిగిన భరణిని మించిన నాటకకర్త వేరెవరున్నారు? అందుకనే వారిని ఓ శీర్షిక నడపమని కోరటం జరిగింది. టైం కేటాయించలేమని సినిమా రంగంలో ఉంటూ కూడా భరణి 51 వ్యాసాలు వ్రాయగలిగారంటే దానికి కారణం తను నేర్చుకున్నది, తెలుసుకున్నది 10 మందికి చెప్పాలన్న ఆయన తపనే. ఈ శీర్షికకు అఖండమైన స్పందనకొచ్చి కొన్ని ఉత్తరాలు వ్యాసాలతో పాటు ప్రచురించారు. అందులో నేను వ్యాసం రాసి ఒక చిన్న కార్డు మీద రాశా. ఆ కార్డు అక్షరం వదలకుండా ఈ పుస్తకంలో ప్రింట్ చేశారు. అది కూడా మనం వస్తుంది, చెప్తా. అలాగే ఫోన్ల మాట చెప్పక్కల, ముందే చెప్పినట్టు ఈ వ్యాసాలలో ప్రస్తావించిన విషయాలన్నిటికీ చారిత్రక ఆధారాలు లేవు. ఆయా మహానుభావులు ఎంతటి ప్రతిభావంతులు కళకై తమ జీవితాలను ఎలా అంకితం చేశారో రసవత్తరంగా చెప్పి వారిపై గౌరవ ప్రపత్తులు కలిగించటమే ఈ రచనల ముఖ్య ఉద్దేశం. 2005 ఉగాది నుండి హాసం ఇప్పటికి 18 పుస్తకాలు వెలువరించి సంగీతకారులపై తనికెళ్ల భరణికి రాసిన ఎందరో మహానుభావులు, పద్య సంపద గురించి ఆచార్య తిరుమల వ్రాసిన నవ్వులద్దాలు సాహితీ ప్రియుల కోసమైతే రావి కొండలరావు గారి హ్యూమర్ రథం 2 భాగాలు తెలుగు సినిమా హాస్య కళాకారుల విశేష ఉదంతాలు తెలుసుకోవాలని సినీ ప్రియుల కోసం మృణాళిని గారి కోమలి గాంధారం నేటి పురుష సమాజపు పోకడలపై సన్నాయి నొక్కులు నొక్కిన హాస్య రచన కాగా
ఎంబీఎస్ ప్రసాద్ గారి అచలపతి కథ వుడ్ హౌస్ తరహా హాస్యాన్ని మన సమాజానికి అన్వయిస్తూ సాగించిన హాస్య కథ. పొగబోతు భార్య ఆలు మగధీయంపై హాస్య కథలు స్వామి చిత్రానంద రాసిన మాయాబజార్ సినిమా తీసే వాళ్లపై సెటైర్ అంటే వ్యంగ్యం. పులగం చిన్నారాయణ గారు జంఝామారుతం 1-2 భాగాల ద్వారా జంఝాల డైరెక్ట్ చేసిన 39 సినిమాల తెర మీద తెర వెనుక విశేషాలు గ్రంథస్థం చేయగా ఎంబీఎస్ ప్రసాద్ గారు హిందీ నట గాయకుడు కిషోర్ కుమారి జీవితానికి కెరియర్కు కిషోర్ జీవన ఝరిలో అద్దం పట్టారు. రఫీ పాడిన 16 పాటల అర్ధ సందర్భాలు శ్రీ పివి సత్యనారాయణ రాజు గారు వివరించి హిందీ గేయ వైభవం 1లో గ్రామ్ఫోన్ రికార్డుల చరిత్రను ముందు మాటలతో గ్రంథస్థం చేశారు. డాక్టర్ కెవి రావు గారు అమర గాయకుడి జీవయాత్ర వారి అర్ధాంగి గ్రంథస్థం చేసిన రచన మా మామయ్య ఘంటసాల అంటే ఘంటసాల గారి భార్య సావిత్రి గారి రచన. ఆ కోవకు చెందినదే హాస్య నటుడి పద్మనాభం ఆత్మకథ. అనుపమ బ్యానర్ ద్వారా రూపొందించిన సినీ గీతాల ద్వారా ప్రసిద్ధుడైన ఏబి తిలక్ జ్ఞాపకాల అనుపమ గీతాల తిలక్, టామ్ సాయర్ ప్రపంచ యాత్ర, డాక్టర్ డూలిటిల్ బాల సాహిత్యంలో మా ప్రయత్నాలు, విజయవాడు తీసిన 14 సినిమాలలోని పాటల కథ కమామిష్ వివరిస్తూ శ్రీ ఎస్వి రామారావు గారు రాసిన పుస్తకం విజయ గీతాలు. అద్భుతమైన అన్నీ కూడా ఆణిముత్యాలు. ఇప్పటి వరకు వెలువడి మా పుస్తకాలని ప్రజాదరణ పొందాయని తెలియపరచడానికి మేము సంతోషిస్తాం. మొదటి ప్రచురణ వెలువడిన కొన్ని నెలల్లో మరి ప్రచురణకి సిద్ధమవుతుంది. ఈ పుస్తకం 3వ ప్రచురణ. మీ ఆదరాన్ని చూడగొంటుందని ఆశిస్తాం. కొనడం మీ వంతు, ఆకట్టుకోవడం మా వంతు అని హాసం నినాదం. కొనడం మీ వంతు, ఆకట్టుకోవడం మా వంతు. కొనడం అన్నమాట. వీరి పుస్తకాలు ఆదరించి కొనిపించి మరిన్ని పుస్తకాలు అందించటానికి మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు. ధన్యవాదులు. భవదీయుడు వరప్రసాద్, కెఐ వరప్రసాద్ రెడ్డి, ప్రచురణ కర్త. అబ్బో, 51 మంది సంగీతకారుల చరిత్ర దిగ్మాత్రంగా స్పృశించి మనకు తెలియజేశారు. విశ్వకవిని ముగ్ధుణ్ణి చేసే తెలుగు వైనికుడు అంటే వీణ వాయించారు. ఎంచేతనో తెలుగు వాళ్ళకి బెంగాలీ వాళ్ళకి బాగా కుదురుతుంది. శరత్ తెలుగువాడనుకునే పాఠకుడు బోలెడు మంది. శరత్ చంద్ర చటర్జీ బెంగాలీవా. ఆయన నవలలన్నీ తెలుగులో అద్భుతంగా వచ్చాయి. అవి తెలుగు కథలే అనిపిస్తాయి. అలాగే ట్యాగూర్ గీతాంజలి, గుడిపాటి వెంకటచలం మొదలు కొంగర జగ్గయ్య సినిమా యాక్టర్ వరకు దాన్ని అనువదిస్తూనే ఉన్నారు. దానిలో స్పెషల్ చేశారు. గీతాంజలి మూర్తి గారు అని ఒక ఆయన హైదరాబాదులో ఉన్నాడు. మనకి సరసభారతికి రెగ్యులర్ కస్టమర్ కనుక ఆయన పేరే గీతాంజలి మూర్తి. గీతాంజలిని అనువాదం చేశారు. అందువల్ల ఆయనతో నాకు మంచి స్నేహం కూడా ఉన్నది. అలాగే విజయ చక్రపాణి గారు బెంగాలీ నేర్చుకొని తెలుగులో బోలెడు సినిమాలు తీశారు. ఏమైనా ఆ కట్టు బొట్టు కొంచెం మన పద్ధతిలోనే ఉంటుంది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే దాదాపు 70-80 ఏళ్ల క్రితం పిఠాపురం రాజా వారి ఆహ్వానం మేరకు
విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ పిఠాపురం వచ్చారు. రాజావారు బిందు గట్రాతో పాటు ఓ సాయంకాలం వీణాగాన సభ ఏర్పాటు చేశారు. వేదిక మీద తెల్లని మల్లె పంచు అంచు లాల్చి పక్క జేబులో పెట్టుకొని అరచేతి వెడల్పు జరీ కండువ ముఖం మీద గంధం ధరించి పరిమళాలు వెదజల్లుతూ ఓ పుంభావ సరస్వతి వచ్చి వీణ ముందు కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని వీణని అమ్మా అని కళ్ళకద్దుకొని ఆ తర్వాత వాయించటం మొదలుపెట్టారు. అంతే హంసధ్వని, కాంభోజి, కమాన్ రాగధార ప్రవహిస్తూనే శ్రోతలు పరవశలైపోతున్నారు. వెండి గడ్డంతో బంగారు ఛాయ మెరిసిపోతున్న రవీంద్రుడి కళ్ళ నుండి అశ్రుధార పులకించి పారిపోతున్న కిందకి ధారాపాతంగా కాడుతున్నాయి. ఆయనే విశ్వకవి రవీంద్రుడు. కరువు తీరి కావలించేసుకున్నాడు. వేదిక మీదకు వచ్చి విద్వాంసుడు, స్వామి మీరు నా గురువు అని దండం పెట్టేశాడు. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూరే దండం పెట్టి. ఈ పుంభావ సరస్వతి పేరు తుమరాడ సంగమేశ్వర శాస్త్రి. తుమరాడ సంగమేశ్వర శాస్త్రి. నేను యావత్ భారతదేశం తిరిగి అనేక మంది విద్వాంసులను, మహావిద్వాంసుల సంగీతం విన్నానండి. నాకు సంగీతం అంటే వెర్రి అని మీకు తెలుసు కదా. ఒక్కొక్క విద్వాంసుడిలో ఒక్కొక్క ప్రతిభ ఉంది. కానీ సంగమేశ్వర శాస్త్రి గారు తన గోటి మీటితో నా హృదయం కదిలించేశారు, కరిగించేశారు. వీరిని నా గురువుగా గర్విస్తున్నానన్నాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తెల్లగడ్డంతో. అంతే సభ కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయి పిఠాపురం రాజా కూడా తెల్లబోయారు. ఆయన ఆస్థాన విద్వాంసుడయ్యిన ఏంటి నా ఆస్థానంలో ఎంత గొప్ప వీణా విద్వాంసుడున్నాడా అని మనస్సులోనే నాలిక కడుతుకున్నారు. బయట వారు గుర్తిస్తే అది మనవాడు, మనం పోల్చుకోలేం కదా. ఆఖరి కాళిదాసు శకుంతల చదివి డ్యాన్స్ చేసిన గివుధి గుర్తించాక మన కాళిదాసు మహాకవి అయ్యాడు. నేను చాలాసార్లు చెప్తుంటా, గోథే అనేటువంటి జర్మనీ కవి ఉన్నాడు. ఆయన కాళిదాసు శకుంతలను చదివి డ్యాన్సే చేశాడు. ఊరికే నేను మామూలుగా చెప్పేది, అనేక పుస్తకాలు మీరు రెఫర్ చేయాలి. డ్యాన్స్ చేశాడు. ఎందుకు? ఆనందం పడతారు. ఏమిటి ఆనందం? భూమిని అంటే భూమిని, ఆకాశం, దివిని అంటే స్వర్గాన్ని కలిపేశాడు తన శాకుంతల నాటకంలో అని ఆయన ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆయన నృత్యం చేశాట. జర్మన్ కవి గోధి. అది తెలిసిన తర్వాతే మనవాడు కాళిదాసు గారిని భుజాలకెత్తుకున్నారంటాడే. ఠాగూర్ అంతట్లో ఆగల. గురూజీ మీరొచ్చి మా శాంతి నికేతన్లో విద్యార్థులకు వీణ నేర్పాలి, ఇదే నా ఆహ్వానం అన్నారు. ఆ రోజుల్లో సంస్థానం వదిలి బయటకు వెళ్ళాలంటే మహారాజా ఆజ్ఞ, జమీందారాజ్ఞ కావు. అయితే పిలిచింది విశ్వకవి. పిఠాపురం రాజా గారు కూడా పొంగిబదు వెళ్ళండి అని అనుజ్ఞ. తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారు స్థిత ప్రతిజ్ఞ, దేనికి పొంగిపోకుండా మనసులో లలిత అమ్మవారిని తలుచుకొని అంతా అమ్మదయ అని బెంగాల్కి బయలుదేరారు. శాంతి నికేతన్లో కొన్ని నెలలు కొంతమందికి శిక్షణ ఇచ్చి వీణ ప్రవేశపెట్టిన ఘనత శాంతి నికేతన్లో వీణ నేర్పింది తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారు. ఆ వీణే సింహం తల బదులు హంస తలతో ఈనాటికి అక్కడ వ్యాప్తిలో. ఆయన శాంతి నికేతన్ నుండి తిరిగి వచ్చాక మరో 2 సంగీత కళాకారులు అయిన వద్దకు సంగీతం నేర్చుకోమని పంపించారు ఠాగూర్. ఆనాడు తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారి గురించి ఆనాటి ప్రముఖులలో కొంతమంది, పలికిస్తివయ్య నీ బంగారు వీణ, వీటిస్తివా వెలుగు వేళమించిన తండ్రి, ఓంకార కలశము ఝంకార కభనము, సామ గీతాపూర్ణ శాంతి కుంభీఫలం అని ప్రసిద్ధ కవి చిత్రకారుడు అడివి బాపిరాజు గారు అన్నారు. అలాగే పిఠాపురం దర్బార్లో రామా అన్న నాదం బదులు
రీమా అని వినిపిస్తుందని పాలుగంటి లక్ష్మీ నరసింహారావు గారు, అంటే ఆయన కవిశేఖర బిరుదు, ఆయన అన్నట్ట. అంటే రామ అనిపించట్లేదట, రీమా సారి అది వినిపిస్తుంది. ఆయనకి ఎన్నో బిరుదులు సన్మానాలు జరిగాయి, కానీ ఆయన ఎన్నడు బహుమతులు కానీ కంకణాలు కానీ గండ పెండేరాలను కానీ ధరించల. వాటిని వాడుకోవచ్చుగా అంటే, బాబు అవన్నీ అమ్మ దయ వల్ల నేను పొందిన తిరుపతి వెంకన్న సొమ్ములు, మొక్కుబడి సొమ్ములు వాడుకోవచ్చా అని మందహాసం చేసేవారు. అదే ఆయన 1000 సాధకం చేసేవారు. 1000 సాధకం అంటే ఒక రాగాన్ని ఆపకుండా 1000 సార్లు వాయించాలి. ఒక రాగం మీద 1000 సార్లు వాయించాలి. మధ్యలో ఏదైనా అడ్డు వస్తే మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. అలా చేశారు. వీణని అందరూ అడ్డంగా పెట్టుకొని ఇలా వాయిస్తారు, ఆయన నిలబెట్టి వాయించేవారు. అది తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రి గారు గొప్ప. ఏమైనా విద్యలో వినయ సంపన్నులు, నిరాడంబరులు, నిరంకుశులు అయిన తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రి గారు 1874లో పుట్టారు. 1932లో, అంటే ఒక 26, ఇదొక 32, 58 సంవత్సరాలు పుట్టిన గడ్డలోనే మనం కూడా పుట్టినందుకు మనం కూడా గర్వపడాలి అంటున్నాడు తడిగిగళ్ళ భరి. మనకి మరణం ఆసన్నమవుతుందని ముందే గ్రహించిన శాస్త్రి గారు ఓపిక తెచ్చుకొని వీణని తన గుండె మీద పెట్టుకొని తుది శ్వాస వరకు ఆనంద భైరవ రాగాన్ని మీటుతూ అమ్మలో ఐక్యమైపోయారు. స్పందన. ఎం చిత్తరంజన్ లలిత సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, గాయకుడు, స్వరకర్త. చాలా సినిమాలకు పాటలు పాడాడు. ఆయన మ్యూజిక్ కూడా చేశారు. ఆయన స్పందన చెప్పారు. హాసం ప్రథమ సంచికలో తనికెళ్ళ భారు భరణి మనకు హత్తుకనే విధంగా రచించిన విశ్వకవిని ముగ్ధుణ్ణి చేశారు. తెలుగు వైణికుణ్ణి చదివి చాలా ఆనందం పొందారు. తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రి గారు పిఠాపురం మహారాజా గారి సంస్థానాలు ఆస్థాన వైదిక విద్వాన్. ట్యాగూర్తో సహా ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఆయన వీణా వాదాన్ని ఆస్వాదించి సమ్మోహితులై అడవి బాపిరాజు గారు వారి కచేరీ విని పరవశించి రచించిన పరికిస్తవయ్య నీ బంగారు వీణా అని గేయ 1960 దశకంలో పాలగుమ్మి విశ్వనాథం గారు అభోగి రాగంలో బాణీ కోర్చగా ఆకాశవాణిలో నేనే పాడానంటున్నాడు చిత్తరంజన్ గారు. అలాగే మా తండ్రి రంగాచారి గారి జన్మస్థలం కూడా పిఠాపురం కావడం చేత ఆయనకు శాస్త్రి గారి కుటుంబంతో సాహిత్యం ఉండే సాన్నిహిత్యం కనుక శాస్త్రి గారి కుమారుడు కూడా తండ్రి అడుగుదాడలలోనే గడుస్తూ వీణ బాగా వాయించేవారు. అమాయకుడైన అతన్ని ఆ ఊళ్ళో యువకులు ఆట పట్టిస్తూ ఎగతాళి చేస్తూ ఉండే. దానితో క్రమేమి అతనికి మతి స్థిమితం పోయి పిచ్చివాడుగా తిరుగుతూ ఉండే. మా నాన్నగారు హైదరాబాదులో స్థిరపడిన కొంతకాలం 1953 ప్రాంతం అతన్ని ఈ ఊరుకు రప్పించి కొంతమంది విద్యార్థులను కుదిర్చి అతను వీణ నేర్చేటట్లుగా ఒప్పించి ఒక ఉపాధిని కల్పించే ప్రయత్నం చేశారు. కానీ అతను కుదురుగా ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేక తిరిగి పిఠాపురం వెళ్ళారు. కొన్నాళ్ళకే చనిపోయారు. అది తెలిసి మేము చాలా బాధపడి మేమంతా ధరణి గారి వ్యాసం చదవగానే నా మస్తిష్కంలో ఇవన్నీ మెదలి నా కళ్ళు చెమర్చాయి. ఎం చిత్తరంజన్ లలిత సంగీత విద్వాంసుడు, వాగ్గేయకారుడు, గాయకుడు, స్వరకర్త. కులదేవత అనే సినిమా అనుకుంటా అద్భుతమైన చిత్తరంజన్ పాటలు ఉంటాయి. రాజునే మృదంగ విద్వాంసుడిగా మలచుకున్న మహాకళాక అది సాలూర్ ఆస్థానం. అది రాజాగారు
కిమ్మూరి లక్ష్మీ నరసింహ సన్యాసి రాజుగా. ఆయన రసికుడు, సంగీత సాహిత్యాలంటే ప్రాణం. ఒక సంధ్య వేళ ఆయనకి సంగీత సభ పెట్టించాలని కోరిక. ఆయనే వెంటనే ఆజ్ఞ అయ్యింది. మంచి సంగీత విద్వాంసుడిని తీసుకురమ్మన్న. సంగీత విద్వాంసుడు వచ్చారు. కొంచెం పొట్టిగా, సన్నగా, అర్భకంగా, అమాయకంగా. తను పాడాలంటే మృదంగం వాయించేవాళ్ళు కావాలని, తనకి సమానంగా వాయించేవాళ్ళు కావాలి. మహారథి ఉండగానే చాలదని దానికి సారథి కూడా ఉండాలిగా. అలా ఆయన పరిస్థితి గమనించిన రజావారు, మీరు పాడండి, మృదంగం వాయించటానికి నేనున్నాగా అన్నారు. స్వయంగా రాజు తలుచుకుంటే దెబ్బలకు తగువ, అందులో మృదంగం దెబ్బ. మృదంగం మీద దెబ్బ పడి పట్రాయని సీతారామ శాస్త్రి గారు, ఇప్పుడు దాకా చెప్పలే పేరు. ఆయనే పట్రాయని పట్టరాని అనుకోవాలి మనం ఒక రకంగా. పట్రాయని సీతారామ శాస్త్రి గారు పాడడం అన్నాడు. భరణి అంటే పాడటం మొదలుపెట్టి. ఈయనే ఘంటసాల మాస్టారికి సంగీత గురువు. ఆయన కొడుకు సంగీతరావు ఘంటసాల మాస్టారికి ఆస్థానంలో, అంటే ఘంటసాల గారి తన బృందంలో, సంగీత బృందంలో ఆయన ఉండేవాడు. ఆయన లేకుండా ఘంటసాల గారు ఏ సంగీత దర్శకత్వం చెయ్యాలి. సాక్షాత్తు తన గానానికి రాజావారి చేత మృదంగం కొట్టించుకొని సభ చేత చప్పట్లు కొట్టించుకున్న వాగ్గేయకారుడు పట్రాయని సీతారామ శాస్త్రి గారు. విజయనగరం సంగీత కళాశాలలు ఆయన సంగీత అధ్యాపకుడు. ఆయనే సాలూరు చెనగురువుగా, దానికి సాలూరు చెనగురువు అంట. సీతారామ శాస్త్రి గారు తన తండ్రి గారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఆయన పేరు పట్రాయని నరసింహ శాస్త్రి గారు. ఈయనే సాలూరు పెద గురువుగా. ఈ పట్రాయని అన్న పేరు రావటానికి కారణం సీతారామ శాస్త్రి గారి పూర్వీకుడు ఒక ఆయన చిన్న సైనిక బలగానికి అధిపతిగా పనిచేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకొని ఆయన పేరు పట్రాయుడు. ఆ పేరు ఇంటి పేరుగా అప్పటి నుంచే స్థిరపడిపోయి. ఒకప్పుడు బలంపురం విద్యకి కేంద్రంగా ఉండేది. సంగీత సాహిత్యాలకు మంచి పోషణ ఉండేది. అలాంటి వాతావరణంలో సీతారామ శాస్త్రిగా తన 16 ఏటే పద్యాలు, కీర్తనలు రాయటం అలవాటు చేసుకున్నారు. ఆ దేవాలయంలో ఏర్పాటు చేసిన సంగీత పోటీలో మొదటి కచేరీ చేసి బంగారు పథకం పొందినటువంటి ఘనులు పట్రాయని శాస్త్రి గారు సూక్ష్మాతి సూక్ష్మమైన మూర్ఛనాది ధ్వనులు హార్మోనియంపై వాయించేవారు. అది హార్మోనియం అని తెలియనంత సున్నితంగా వాయించేవారు. 1936 సీతారామ శాస్త్రి గారు విజయనగరం సంగీత కళాశాలలో గాత్ర పండితులుగా నియమపడ్డారు. శాస్త్రి గారు సంప్రదాయ సంగీత వారి పరమ భాగవతోత్తములు, వాగ్గేయకారుడై త్యాగరాజాదుల మార్గాన్ని అవలంబించే సంగీత మోక్షం పాదనంగా భావించారు. భారతదేశాన్ని పాలించడం కన్నా, గాంధీ మహాత్ముణ్ణి ధీ గరిమ కన్నా, గురజాడవారి కన్యాశుల్కం కన్నా, కాళిదాసు కావ్యాల కన్నా, తిరుపతి వెంకట కవుల వాగ్ఝరి కన్నా, కాసు మోహిత అయిన త్రిజురాలి పెదవు కన్నా, త్యాగరాజస్వామి కీర్తనల కన్నా, పడతి అందించే కర్పూరం విలం కన్నా, పువ్వు తేనె కన్నా మనసుకు హాయి కూర్చేది హరిభజనే నోయి అని రాశారు. అలాగే ఆనాటి అధ్వాన్న స్థితికి చేరుతున్న సంగీతాన్ని వెక్కిరిస్తూ స్టేజి సంగీతమే శ్రేష్టమనే కృపడే పరవశత్వం చెందే సరసులాల అరవనొక్కులే శాస్త్రమంచు ఎంచు దాని భావమే ఎరుగని ప్రాజ్ఞులాల మహారాష్ట్ర గానంపు మహిమ చూపెదనంచు గళము తిరిగి తిప్పు ఘటికులార. మూల నుండి
వీణ ముందరకును లాగి తంత్రులను తెంపు విద్వాంసురాలు కాలగతి చేత్ ప్రస్తుత కాలము ఆంధ్ర సంగీతమింత అధ్వాన్నమయ్యే. గాన శాస్త్రజ్ఞులార సుజ్ఞానులార, గాన శాస్త్రజ్ఞలార అజ్ఞానులార, చూసారా ఎంత దెబ్బ కొట్టారో అంటున్నాడు భరణి. రఘుకులమందు పుట్టి నీవు అంటూ బదులు చేస్తాను. ఎందరో మగానుభావులు అంటూ భాషని కూనీ చేసే వాళ్ళకి ఇది చంపదే. ఇలాంటి సాలూరి చెన గురువు గారి నిష్టతో గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర్ అని కాళ్ళని కళ్ళకద్దుకొని మన అమర గాయకు ఘంటసాల గారు అన్న మాటలు ఇప్పుడు చెప్తున్నారు. మా తండ్రి గారు పోయిన తర్వాత నా చదువు సంధ్యలు తిన్నగా అబ్బల దృష్టి ఎప్పుడూ ఆటపాటల మీద ఉండేది. మా కుటుంబం అంతా మా మేనమామ ర్యాలి పిచ్చిరామయ్య గారి సంరక్షణ కిందకి ఉంచి చివరి రోజుల్లో తండ్రి గారు చెప్పిన మాటలు ఎప్పుడూ తలపుకి వస్తుండే. ఏమైనా సరేరా, సంగీత విద్య సాధించాను అని నాలో నేను శపథం చేసుకుంటూ ఉండేవాడు. చుట్టుప్రక్కల ఉన్న చాలామంది సంగీత విద్వాంసులను ఆశ్రయించా శిక్షణ కోసం. అయితే గురుకులవాస దీక్ష నాటి నా బాల్య ప్రవృత్తి తట్టుకోలేకపోయి అంతటితో ఏ విధమైన విద్యావ్యాసంగం లేక ఏదో కాలక్షేపం ధోరణిలో పడింది నా జీవితం. ఈ పరిస్థితిలో ఒక సంగీత సమావేశంలో నేను నా సంగీతం ఎంతో నవ్వుల పాలయ్యింది కూడా. నాటి నుండి ఒకే వేదన ప్రారంభమైంది. సంగీత విద్య సాధించాలి, తండ్రి గారి ఆత్మకు శాంతి కలిగింది. నన్ను అపహాస్యం చేసిన వాడు సంగీత విద్యలోనే ప్రతీకారం చెయ్యాలి, అదే నా నిరంతర ధ్యాస. పట్టాయని సీతారామ శాస్త్రి గారి ఫోటో ఇంతటితో ఏ విధమైన విద్యావ్యాసంగా లేక ఏదో కాలక్షేపంగా జరిగిపోయిన జీవితం. ఈ పరిస్థితుల్లో ఒక సంగీత సమావేశంలో నేను నా సంగీతం ఎంతో నవ్వుల పాలైపోయి. తండ్రి గారి ఆత్మకు శాంతి కలిగించాలి, నన్ను అపహాస్యం చేసిన వాళ్ళు సంగీత విద్యలో ప్రతీకారం చేయ, అదే నిరంతర ధ్యాస. నాటికి ఆంధ్రదేశంలో ఏకైక సంగీత కళాశాల విజయనగరంలో మాత్రమే ఉంది. మహానుభావుడు శ్రీ ఆదిభట్ట నారాయణ దాస్ గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు మొదలైన సుప్రసిద్ధ విజయనగర సంగీత విద్వాంసుల కీర్తి బాల్యం నుండి కూడా 10 మందికి తెలియటం జరిగింది. సంగీత విజయనగర సంగీత కళాశాలలు సాధన చెయ్య గత్యంతరం లేదు. విజయనగరం వెళ్ళటానికి తగిన ప్రోత్సాహం ఇంట్లో లభించే ఆశ కూడా లేదు నాకు. ఇదంతా గంటదా చెప్తున్నది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా చేతికొన్న బంగారు ఉంగరం అమ్మేసి ఆ సొమ్ము తీసుకొని విజయనగరం చేర. సరిగ్గా ఆ సమయాన్ని సంగీత కాలేజీ వేసవి సెలవుల మూలంగా మూయబడి ఉంది. అంతేకాకుండా నేను విజయనగరంలో నిలదొక్కుని కాలేజీలో సక్రమంగా ప్రవేశించటానికి కూడా ఎంతో ప్రతిబంధకం ఏర్పడి, అలాంటి నిరుత్సాహ పరిస్థితిలో శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి దర్శనం చేశారు. శ్రీ శాస్త్రి గారు సంగీత కళాశాలలో గాత్ర పండిత్. శాస్త్రి గారి ఆ ప్రాంతంలో అందరూ సాలూరు చిన్న గురువు గారు అనేవారు. తండ్రి గారు పెదగురువు. వారు సాలూరు గ్రామంలో అంతకు పూర్వం చాలా కాలం నుంచి సంగీత పాఠశాల, సాలూరు అంటే సాలూరు రాజేశ్వరరావు గారి ఊరు కూడా అదే. ఎంతోమంది విద్యార్థులకు ఉచితంగా సంగీత విద్య నేర్పిస్తూ ఉండి శాస్త్రి గారు విజయనగర సంగీత కళాశాలలో ప్రవేశించి అప్పటి కొద్ది కాలమే అయి శాస్త్రి గారు నా చేత పాడించి నా గాత్రం విని ముగ్ధులయ్యారు.
నన్ను నా పరిస్థితులు తెలుసుకున్న సంగీత విద్య ఎడల నాకు గల తీవ్ర ఆకాంక్ష అర్థం చేసుకున్న నన్ను సర్వ విధాలా ప్రోత్సహించి నాలో ధైర్యం కలిగి శాస్త్రి గారి గానం, వారి మూర్తిమంతం అంటే వ్యక్తిత్వం, సౌమ్యత నన్ను ప్రబలంగా ఆకర్షించాయి. గురువు అన్నమాట శాస్త్రి గారి ఎడలని సార్థకమైంది అనిపించి ఆనాటి నుండి వారి సన్నిధిలో సంగీత సాధన ప్రారంభించాను అని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అతి వినయంగా ఆయనకి నమస్కారాలు. నిజానికి గొప్ప గురువు దొరకటం గొప్ప కాదు. ఎంచేతనంటే గొప్పవాడైతేనే మనం ఆయన పంచన చేస్తాం. గొప్ప శిష్యుడు దొరకటమే గొప్ప. ఎందుకంటే శిష్యుడి గొప్పతనం తర్వాత కానీ తెలియదు. ఈ సందర్భం గురువు సీతారామ శాస్త్రి గారు గొప్పే, శిష్యుడు ఘంటసాల గొప్ప. ఇప్పుడు రాజులు లేదు, సంస్థానాలు లేవు, మహారాజ పోషకత్వం లేదు. కానీ పట్రాయని సీతారామ శాస్త్రి వంటి కళాకారుడు కీర్తి సౌరభాలు మాత్రం శాశ్వతంగా పరిమళిస్తూనే ఉన్నాయి. స్పందన నల్లూరి బసవలింగం గారు రిటైర్డ్ తెలుగు, సంస్కృత, కన్నడ పండిట్. పామర్లో ఆయన తెలుగు పండిట్గా గ్రేడ్ 1 పండిట్గా ఉండేవాడు. కర్ణాటక రాష్ట్రంలో కన్నడ నేర్చుకొని పామర్ హై స్కూల్లో సంగీతం కన్నడ నేర్పిస్తూ ఉండేవాడు విద్యార్థి. వాడు కూడా అది నేర్పినందుకు కన్నడ యూనివర్సిటీ ఎందుకు డబ్బులు ఇస్తుంది. నాకు చాలా ముఖ్యమైన మిత్రుడు. నేను పామర్లో పనిచేసినప్పుడు, అడ్డాడులో పనిచేసినప్పుడు ఆయన ఘనంగా సన్మానం కూడా చేసిన. మా ఇంటికి ఆయన ఉయ్యూరు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో భోజనం చేసి ఇక్కడే పడుకొని చక్కని పద్యాలు పాడు ఆయన పాడుతుంటే అపర ఘంటసాలి అనిపించేది. ఆయన హరికథలు కూడా చెప్పారు. పామరు సెంటర్లో 4 రోడ్ల కూడా ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం, అక్కడ ఆయన హరికథలు చెప్పారు. అది నా హాసం ఆయన రాశాడు ఇట్లా. హాసం పత్రికలో తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రి గారిని గురించి మీ ఆర్టికల్ చదివా. సినిమాల్లో మీరు వేసే వేషాలు విలన్ కానీ ఏవో రౌడీ మొదలైన చీప్ వేషాలు కాబట్టి మా మనసులో అదే ముద్ర ఉంటుంది. కానీ మీ ఆర్టికల్ చదివాక మీలోని గుణగ్రహణ పారీణత నాకు స్పష్టమే. పండితుడిగా నటించిన ఓ నటుడు ప్రేక్షక హృదయాల్లో కాళిదాసు స్థానం సంపాదిస్తా. స్వతహాగా తాను బడుద్దాయి అయినా సున్నితమైన పాత్రడు వేయకపోయే ఔన్నత్యం కలిగి నీ వంటి వారు. మీ ఆర్టికల్ ద్వారా సంగమేశ్వర శాస్త్రి గారు గొప్పదనం విశ్వకవిని మెప్పించిందని చదివి గర్వపడుతుంది. ఒక తెలుగువాడిగా మీ వ్యాసం తుమ్రాడవారి మీ గొప్పతనాన్ని కూడా వెలువరించి మీలోని సాహిత్యాభిమానం, సంగీతాభిమానం లోకానికి విశదమయ్యాయి. సంతోషం. నల్లూరి బసవలింగం రిటైర్డ్ తెలుగు, సంస్కృత, కన్నడ పండిట్, పామర్రు, కృష్ణా జిల్లా. ఘంటసాల గారు విజయనగరం వెళ్లే ముందు మా ఉయ్యూరు కూడా వచ్చి ఇంటింటికి తిరిగి డబ్బులు అడిగితే మా మేనమామ గుండు గంగాయార్ల శాస్త్రి గారు మా ఇంటి పక్కెళ్ళి ఆయన మిగతా వాడు కొంత డబ్బు సమకూర్చి అప్పుడంతా రూపాయి, ₹1 ఇస్తే గొప్ప, అదంతా కలిపి సుమారుగా 100-50 ఆయన చేతిలో పెట్టి పంపించాలని మా మేనమామ గారు చెప్తుంటారు. అలాగే ఘంటసాల గారిని నేను ఆయన మేనమామ అంటే మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పెద్ద పూజారి గారు అంటే ఈయనకి మేనమామ. ఎవరికి? ఘంటసాల గారు. వాళ్ళ అబ్బాయి, ఆ పూజారి గారి అబ్బాయి సుబ్బయ్య అని అతడు నేను మోపిదేవి హై స్కూల్లో మొదట 1964లో చేరి అప్పుడు వాడు 9వ క్లాస్ చదువుతున్నాడు. వాడు ఒక రోజున పొద్దున మా దగ్గరికి వచ్చి, సార్ మాస్టారు, ఘంటసాల మాస్టర్ మా ఇంటికి వచ్చారండి, మా ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో అభిషేకం అది చేసుకుంటున్నారు, మీకు వీలైతే ఒకసారి వచ్చి వారితో మాట్లాడతారా అన్న. మొదటిసారి చెప్పడం అదే. నేను అక్కడ ఉండేటువంటి జేవి రమణరావు అనే తెలుగు పండిట్, అలాగే నరసింహారావు గారని 2nd గ్రేడ్,
ఇంకా కొర్రపాటి శ్రీరామూర్తి అనేవాడు, మిగతా వాడు, అందరం వెళ్ళి అప్పటికి మేము వెళ్ళేటప్పటికి అప్పుడు గుడికి వెనకాలే ఈ పూజారి గారి ఇల్లుండే. ఆ అరుగు మీద కూర్చున్నారు ఆయన, ఘంటసారి గారు పంచ కట్టుకొని, అది చొక్కా కూడా లేదు, పైన ఉత్తరీయమే. ఆయనతో కూర్చొని గంట సేపు మాట్లాడా. మా జీవితం ధన్యమైంది అని అనుకోండి. అదే నాకు అనుభవం. కృష్ణా జిల్లా రచయితల సంఘం పసిడి, తెలుగు పసిడి అనే పుస్తకంలో ఏం వ్యాసం రాస్తారని పూర్ణచంద్ గారు నన్ను అడిగితే నా దగ్గర రెడీగా ఉంది. ఘంటసాల గారి మీద వ్యాసం రాస్తానన్న ఆ వ్యాసం రాశా. అది తెలుగు పసిడిలో అద్భుతమైన నా అనుభవంగా దాన్ని చెప్తున్నాను. అది ఆ ఘంటసాల గురించి, పట్రాయన్ గారి గురించి. అవే వేలు, అటు సొగసైన మృదంగం, ఇటు నాజూకు శిల్పం. సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను సొక్కజేయు ధీరుడెవడు అన్నారు త్యాగరాజస్వామి. అలాగే అదిగో కసింకోట కచేరీలో ముక్కు పచ్చలారని 10 ఏళ్ల బాలు మృదంగాన్ని పట్టుకొని ఎడపెడ వాయించేస్తున్నట్ట. ఆ మృదంగ గానం ఓసారి గుండెల మీద ఇనప గుళ్ళేసి కొట్టినట్టు ధన్ 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 అంటుండే. మరొకసారి స్వారీ చేస్తున్న గుర్రాల డెక్కలు మన పక్క నుంచి వెడుతున్నట్టు. ఇంకొక మాట వడగళ్ల వాన పడ్డట్టు. మరొక మాట వర్షం వెలిశాక పారిజాతాలు జల జల రాలినట్టు. ఓ పర్యాయ ప్రియుడి నెత్తి మీద ప్రేయసి సున్నితంగా ముట్టినట్టు ఉంటే, మరొకప్పుడు ప్రేయసి బుగ్గ మీద ప్రియుడు చితికేసినట్టు. అవును, ఈ శబ్ద సౌందర్యమంతా మృదంగం మీదే. చిన్న కుర్రాడు వాడు అలా వాయిస్తున్నాడు. కుర్రాడి పేరు కోలంక వెంకటరాజుగా. ఆయన సంగీత కచేరీ అద్భుతం. మృదంగం మాకు తోట్లవల్లూరులో, ఇది అన్నీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నాకు కూడా అందులో అనుభవం. తోట్లవల్లూరులో శివాలయం, ఆ శివాలయంలో శివరాత్రికి 4-5 రోజులు, వారం రోజులు సుమారుగా వాళ్ళు ఉత్సవాలు చేస్తారు. శివరాత్రి నాడు కళ్యాణం రాత్రి పూట చేస్తారు. మిగతా అన్ని రోజుల్లో దేశంలో ఉన్న విద్వాంసులందరినీ పిలిపించి హరికథలు అలాగే సంగీత కచేరీలు చేయిస్తారు. ఈ కోలంక వెంకటరాజు గారు అక్కడికి వచ్చి ఎవరైతే సంగీతం పాడుతూ ఉంటారో వాళ్ళకి ఈ మృదంగం వాయించేవారు. మంచి లావుగా, మంచి దుబ్బు మీసాలతో, తెల్లగా, అంత భారీగా ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి కూడా అద్భుతమైన మృదంగ విద్వాంసుడే. వహ్వా వహ్వా మాషా అల్లా మాషా అల్లా అంటూ పులకించిపోయాడు ఒక సామాన్య హకీం. హకీం అంటే వైద్యుడు. మహమ్మద్ మొహినుద్దీన్ అనే ముస్లిం. ఎంత బాగుంది మృదంగనాదం అనుకొని అమాంతం ఆ కుర్రాన్ని కావలించుకొని ముద్దెట్టుకున్నాడు. గడ్డం గుచ్చుకొనేలా. అది తనికెళ్ళ హాస్యం అంటే. వెంటనే నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదురా బేట, నాతో రా అని ఆ కుర్రాన్ని తుని దగ్గర నుంచి కాకినాడ తీసుకువెళ్ళి ప్రముఖ మార్దంగికులు, మృదంగం వాయించేవాడిని మార్దంగికులు అంటారు. అంతేగాని మృదంగ విద్వాన్ అనకూడదు. మార్దంగికుడైన శ్రీ మురుమళ్ళ గోపాలస్వామి దగ్గర శిష్యుడిగా చేర్చారు. మరో విశేషమైన విషయం ఏమిటంటే 1918లో తునిలో త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలు ప్రారంభించింది ఈ మహమ్మద్ మొహినుద్దీనే. మన వాళ్ళెవరూ చెయ్యలేని పని ఆ ముస్లిం సాహిబ్ గారు చేశారు. అది మనం తప్పట్లు కొట్టుకో. సందర్భం కనుక నేను ఇక్కడో విషయం ప్రస్తావిస్తున్నానంటున్నాడు భరణి. 2 ఏళ్ల క్రితం ఓసారి రేపల్లెలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన నాటక పోటీలలో ముఖ్య అతిథిగా నేను వెళ్ళానంటున్నాడు భరణి. నేను స్టేజీ ఎక్కగానే గత 25 సంవత్సరాలుగా శ్రీరామనవమి ఇంత ఘనంగా జరుపుతోంది ఈయనే అని నాకు ముస్లింలు పరిచయం చేశారు. నా కళ్ళు చెమ్మగిల్లాయి.
ఆ సభలో నేనేదో మాట్లాడా. మతం కోసం కొట్టుకు చచ్చిపోతున్న ఈ రోజుల్లో, అందులో ఇవాళ గుజరాతీ వాళ్ళు పైన ఉండి పాలిస్తున్నటువంటి ఈ రోజుల్లో అదొక చారిత్రక అద్భుతం. హిందువని ఏదో సంకరగరేసు ఫేస్బుక్లో వాయిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని వాళ్ళకేం పట్టదు. అది కనుక అదొక చారిత్రక అద్భుతం. అందుకేనేమో రామదాసు ఎన్ని కీర్తనలు రాసిన శ్రీరాముడు దర్శనం ఇచ్చింది మాత్రం ముందు తానీషాకే అని. దీన్నే యోగం అంట. అలాంటి మహానుభావుల్ని చూస్తే సంకుచిత మతాలు సిగ్గుతో తల వంచుకో. 12 చేవరకు మురుమళ్ళ గోపాలస్వామి గారి దగ్గర మృదంగంలో నెలకువలన్నీ నేర్చే. ఆ తర్వాత తుమరాడ సంగమేశ్వర శాస్త్రి గారి దగ్గరకు వచ్చి తుమరాడ వారి వీణ, కోలంక కుర్రాడి మృదం శాస్త్రి గారి గోటితో వీణ మీడితే రాగం తేనె బొట్టుల తీగల నుండి జారుతూ ఈయన మృదంగం మీద పడి గగలం నుంచి శివుడి శిరస్సు మీద పడ్డ గంగల్లె కాసేపు నర్తనం చేసి ప్రేక్షకుల హృదయాల మీద జనులు కొట్టి రాత్రిపూట భోజనమయ్యాక సంగమేశ్వర శాస్త్రి గారు తంబురా బిగి అబ్బాయి లేవరా అనేవారు. అక్కడి నుంచి దేవతలంతా తాళాలేసేలాగా అర్ధరాత్రి వరకు సాధన. అదిగో ఆ సాధన వల్లే వీణ ప్రక్కన మృదంగం ఎంత లబ్ధంగా వాయించాలి, వేణువు పక్కన ఎంత సుందరంగా వాయించాలి, వాయులీనం పక్కన ఎంత లలితంగా వాయించాలి. ఈ చిట్కాలన్నీ ఈయన కోలంక రాజుగారు నేర్చుకున్నారు. మనకు కూడా తెలుసు. బాలమురళీ కృష్ణ గారి సంగీతానికి అన్నవరపు రామస్వామి గారి వయుడి, అలాగే దండమూడి వారి దండమూడి రామ్మోహన్ రావు గారి మృదం, ఈ ముగ్గురు కొన్ని వందల కచేరీలు చేసుంటారు. అక్కడి నుంచి ద్వారనాయుడు గారి దగ్గర శిష్యరు. అక్కడ చేరడం తన పూర్వజన్మ సుకృతంగా భావించారు కోలంక వెంకట్రాజు. ఏం చేతారంటే సంగీతానికి సంబంధించిన సర్వ విషయాన్ని, అంటే వర్ణాలకి ఎలాగూ, పదాలకు ఎలాగ, కీర్తనకు ఎలాగ, జావళీలకు ఏ విధంగా, దేనికి ఏ దరువేస్తే రసగంగ పొంగుతుందో ఔపోసన పట్టేశారు. అందుకే ద్వారం వారి చివరి వరకు సహకారం మాత్రం కోలంక వారి చేసేవారు. అంటే ద్వారం వారు వాయించినప్పుడల్లా ఈయనే ఉండేవాడు మృదంగా. అప్పటిదాకా కేవలం సహకార వాయిద్యంగా ఉన్న మృదంగం సోలో వాయిద్యంగా మార్చి కేవలం మృదంగం కచేరీలిచ్చిన ఘనత కూడా కోలంక రాజుగారు. తర్వాత మనకి ఈ మృదంగ విద్వాన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా అద్భుతమైన సంగీతం నేర్చి ప్రపంచ ప్రఖ్యాతి సాధించారు. పేరు జ్ఞాపకం వస్తుంది. అలాగే కోలంక వెంకట్రాజు గారు, ఎల్లా వెంకటేశ్వర, అలాగే కోలంక వెంకట్రాజు గారు సంగీత సామ్రాట్టులైన సర్వశ్రీ అరియక్కుడి రామానుజయ్యర్, చెంబై వైద్యనాథ అయ్యర్ భాగవత, చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళే, ఈమని శంకర శాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వంటి ఎందరో దిగ్గజాల దగ్గర సంగీత మృదంగ సహకారం అందించారు. విజయనగరం సంగీత కళాశాలలో 11 ఏళ్ళు మృదంగ ప్రొఫెసర్గా పనిచేసి ఆంధ్రదేశంలో కాక మైసూర్, జైపూర్ సంస్థానాలు ఎన్నో ఘన సన్మానాలు పొందారు. మరో విషయం, వెంకట్రాజు గారి మృదంగం వాయించే వేళ్ళకి మరో విద్య కూడా వచ్చింది. అదే శిల్పం. మృదంగం ఎంత సొగసుగా వాయిస్తారో సిమెంటుతో శిల్పాలు కూడా అంత నాజుగ్గా ఆయన చేస్తారు. 2 అద్భుతమైన కళలు ఒక్క చోటే ఉండటం నటరాజు లీల అంటున్నాడు భరణి. ఆయన జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన సాక్షాత్తు ఆయన మాటలు. త్యాగరాజు స్వామి వారి విగ్రహాన్ని తయారు చెయ్యాలని ఎప్పటి నుంచో నాకు కోరిక. రిటైర్ అయిపోయా, ఆర్థికంగా ఏదో ఒక మాదిరిగా ఉంది.
ఇంకా బాగుంటుంది కదా అని మనసులో పెట్టి ధనం సంపాదించాలనుకున్న దుర్బుద్ధి త్యాగరాజు స్వామి వారికి అస్తం లేదు. ఈ దుర్బుద్ధి ఆయన త్యాగము తనకున్నదంతా రాముడికే కైంకర్యం చేశాడు. భిక్షాటన చేసి బతికాడు. మహారాజులిచ్చినా తిరస్కరించి అటువంటి త్యాగరాజ స్వామి వారి విగ్రహాన్ని ధనాశతో చేసి నా భావన ఆయనకు నచ్చలేదో ఏమో, నాకు వెంటనే పెద్ద జబ్బు చేసి, మామూలు జబ్బు కాదు, గుండె జబ్బు. తర్వాత కొన్ని రోజులు రక్తపోటు. ఆ జబ్బుతో చాలా రోజులు విశాఖ ఆసుపత్రిలో నాకు కలిగిన ధనాశే ఈ జబ్బుకు కారణమని నా అంతరాత్మ ఘోషించి అప్పటి నుంచి డబ్బు సంపాదించే ఉద్దేశంతో విగ్రహాలు చెయ్యనని గట్టిగా తీర్మానం చేస్తుంది. మొత్తానికి ఒక త్యాగరాజు స్వామి ఒక విగ్రహాన్ని తయారు చేసి హైదరాబాద్ త్యాగరాజ గాన సభకి ఇవ్వాలనుకున్న నా ఆరోగ్యం కుదుట పడి స్నేహితుడు శిష్యుడు అయిన నరసింహం గారికి కబురు చేశా. పింగాణీ కప్పులు తయారు చేసి మట్టి ఉంటుంది, ఆ మట్టి 1 టన్ను తెప్పించి అది మెత్తగా ఉంటుంది, నిలవ ఉంటుంది, ఆడితే గట్టిపడి దాని తర్వాత చెక్క రైల్వే వారి సహకారంతో స్వయంగా హైదరాబాద్ తీసుకెళ్ళి త్యాగరాజ గాన సభ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ మనకు అక్కడ వెళ్ళంగానే ముందు కనపడేది ఇదే. కనుక ఈ జన్మకి ఈ తృప్తి చాలంటున్నారు కోలంక వెంకట. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా అన్నారు త్యాగరాజు. రాముని సన్నిధి సుఖమని మృదంగం మీద దెబ్బ కొట్టి మరీ చెప్పారు కోలంక వెంకటరాజు. రేపు మరొక విద్వాంసుని గురించి తెలుసుకుందాం. స్వస్తి.